ఒక సినిమా రిలీజ్కి ముందే కోట్ల రూపాయల బిజినెస్ చేస్తే ఆ సినిమా మీద ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అదే జరుగుతోంది రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమాతో. అవును, ఇంకా సినిమా విడుదల కాకముందే పెద్ది నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ లో $6,20,000 మార్కును దాటేసింది. భారత కరెన్సీలో దాదాపు 5 కోట్ల రూపాయలకు పైగా అడ్వాన్స్ సేల్స్ నమోదయ్యాయి. 22,000కు పైగా టికెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయి. ఇది సాధారణ విషయం కాదు. ఎందుకంటే ఒక ప్రాంతంలో అడ్వాన్స్ బుకింగ్స్ ఎంత బలంగా ఉండటం అంటే ప్రేక్షకుల్లో ఎంతటి ఆసక్తి ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం. ముఖ్యంగా గేమ్ చేంజర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానుల అంచనాలు మరింత పెరిగాయి. RRR తర్వాత గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ ఇప్పుడు పెద్ది ద్వారా మరోసారి తన మార్కెట్ పవర్ ను నిరూపించుకోవాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమా కోసం రామ్ చరణ్ చేసిన కష్టాలు కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా వెల్లడించిన వివరాల ప్రకారం ఈ పాత్ర కోసం చరణ్ నెలల తరబడి ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. రెజ్లర్ పాత్రలో పూర్తిగా ఒదిగిపోవడానికి తన లుక్ ను ఫిజిక్ ను పూర్తిగా మార్చుకున్నారు. పెద్ది కేవలం మాస్ యాక్షన్ సినిమా మాత్రమే కాదని, ఇందులో స్పోర్ట్స్, డ్రామా, ఎమోషన్, గ్రామీణ నేపథ్యం అన్నీ కలిసి వస్తాయని ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సూచిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వడం సినిమాపై ఉన్న నమ్మకాన్ని చూపిస్తుంది. విడుదలకు ఒక రోజు ముందే ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ప్రీమియర్ టికెట్ ధరలను $600 వరకు నిర్ణయించడం కూడా ఈ సినిమాపై ఉన్న భారీ డిమాండ్ను తెలియజేస్తోంది. మరోవైపు సంగీత మాంత్రికుడు AR రెహమాన్ సంగీతం, బుచ్చిబాబు విజన్, రామ్ చరణ్ డెడికేషన్ కలిసి పెద్దిని పాన్ ఇండియా స్థాయిలో పెద్ద ఈవెంట్ గా మార్చేశాయి. పెద్ది సినిమా రిలీజ్ కు ముందే సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఒకే ఒక్క ప్రశ్న, అసలు రామ్ చరణ్ కి సినిమాలో ఒక కాలు ఉండదా? ట్రైలర్ వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఇదే డిస్కషన్ నడుస్తోంది. కొందరైతే క్లైమాక్స్ లో చరణ్ పాత్ర కాలు కోల్పోతుందని, అదే సినిమాలో అతిపెద్ద ఎమోషనల్ ట్విస్ట్ అని పోస్టులు పెడుతున్నారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఒకే విషయంపై ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు సృష్టిస్తున్న పెద్ది బాక్స్ ఆఫీస్ వద్ద కూడా అదే జోరును కొనసాగిస్తుందా? నార్త్ అమెరికాలో మొదలైన ఈ హవా ప్రపంచవ్యాప్తంగా కొనసాగితే పెద్ది 2026లో అతిపెద్ద తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి రామ్ చరణ్ కెరీర్ లో పెద్ది మరో మైలురాయిగా నిలుస్తుందా, లేక అంచనాల భారాన్ని మోయలేకపోతుందా అనే ప్రశ్నకు సమాధానం మరికొన్ని గంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.